హలో ఫ్రెండ్స్, అరటికాయ చేపల పులుసు చేస్తున్నాం. అరటికాయ చేపల పులుసు కన్ఫ్యూజ్ కాకండి. అరటికాయ చేపల పులుసు స్పెషల్ ఐటమ్. అరటికాయ చేపల పులుసు అంటే నాన్ వెజ్ కాదు, వెజిటేరియనే అది. అయితే రవణ ఇవన్నీ మసాలాలు రెడీ చేసుకుంటాడు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అరటికాయ ముక్కలు ఇట్లా కోసుకొని పెట్టుకోవాలి, చేప ముక్కలు లెక్క. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ల్యాబ్ గాడు కలుపుతాడు, ఆయన ల్యాబ్లో చేస్తాడు. ఇట్లా ఉల్లిగడ్డ రోస్ట్ చేసుకోవాలి. రెండు ఉల్లిగడ్డలు నిప్పుల మీద కాల్చుకొని మనం చేపలో కాల్చి పెట్టుకుంటాం కదా, అట్నే సేమ్ కాల్చుకొని ఇట్లా మిక్సీ పట్టుకున్నాం. ఇట్లా ఉల్లిగడ్డలు రోస్ట్ అవుతున్నాయి, ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా టమాటా పేస్ట్ పట్టుకోవాలి. చింతపండు పులుసు సేమ్ మన చేపలు వండినట్టే. హలో ఫ్రెండ్స్, అక్కలు చెల్లెలు, సేమ్ మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఇట్లా. ఎందుకంటే నా వీడియో ఎక్కువ అక్కలే ఫాలో అవుతారు. ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా రోస్ట్ అయినప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. కుమార్ దగ్గర కాసేపు కూర. ఇక అల్లం పేస్ట్ సరిపడంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అరటికాయ చేపల పులుసు కన్ఫ్యూజ్ కాకండి. అరటికాయ చేపల పులుసు మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తే స్పెషల్గా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూపిస్తా. ఫుల్ వెజిటేరియన్. ఉల్లిగడ్డ పేస్ట్, మనం వేయించుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, అది మిక్సీ పట్టుకున్నాం కదా, దాని పేస్ట్ అది. ఇట్లా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఫుల్ వీడియో చూపిస్తా. మన ఇంట్లో కూడా ఎవరైనా మన గెస్టులు వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. అరటికాయ చేపల పులుసు అంటే అది వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. అది ఐటమ్ పేరు. అది మార్వాడి మెంతి, లైట్గా మార్వాడి మెంతి, ఫ్లేవర్ రావడానికి, స్మెల్ రావడానికి. పసుపు సరిపడంతా పసుపు వేసుకోవాలి. కలుపు, చిన్న కలుపు. టమాటా పులుసు మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్, టమాటా పేస్ట్, చూడండి మళ్ళీ చెప్తున్నా. ఆయిలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మార్వాడి మెంతి, ఉల్లిగడ్డ వేయించి పట్టుకున్న పేస్టు, టమాటా పేస్ట్ మనం పట్టుకున్నది ఇంతవరకు ఇప్పుడు వేసినాం. రోస్ట్ అవుతుంది, ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా రోస్ట్ అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు చేపల పులుసు వేసుకుంటాం అట్లే సేమ్ చింతపండు పులుసు. ఇట్లా చింతపండు పులుసు వేసుకోవాలి. సరిపడంతా చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, సాల్ట్, సరిపడా సాల్ట్. మళ్ళీ మనం టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా మరిగించుకోవాలి. హలో హాయ్.
హాయ్ ఫ్రెండ్స్, ఈ సామాన్లు మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మనం మరిగేంత టైం ఉంది కాబట్టి ఆ ముఖ్య టైంలో బజ్జీలు తింటున్నా. ఓకేనా? కారం వేస్తున్నాం. కారం తగినంత కారం వేసుకుంటున్నాం. రవణ కారం వేస్తాడు. పండు జరుగురా. రవణ తగినంత కారం, ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాం. జీలకర్ర మెంతుల పొడి వేయించి మిక్సీ పట్టుకోవాలి. సేమ్ మనకు చేపల ప్రాసెసే. మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి పౌడర్ పట్టుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా ఆయిల్ వచ్చేదాకా మరగాలి. మనం మరిగే టైం ఉంది కాబట్టి ఆ మధ్యలో బజ్జీలు తింటున్నా. రవణ హాయ్ చెప్పనా? హాయ్. నీళ్ళు పోసుకోవాలి. మనకు ముక్కలు ఉడకాలి కాబట్టి అరటికాయ ముక్కలు ఉడకటానికి తగినంత నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే అరటికాయ ముక్కలు ఉడకాలి కదా. ఎందుకంటే మనం కొంచెమే చేస్తున్నాం ఇవాళ. నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, ఇవి అబ్జర్వ్ చేయండి. చేపల ముక్కలు, అరటికాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. దీన్నే అరటికాయ చేపల పులుసు అంటారు. ఎందుకంటే ముక్కలు చేపల లెక్క ఉంటాయి కాబట్టి పులుసు, చేపల పులుసు అంటాం. ఫీర్ వెజిటేరియన్. ముక్కలు వేస్తున్నాం, అరటికాయ ముక్కలు. సేపు చేప కూర ఉన్నట్టే ఉంటుంది. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. చూస్తూ ఉంటేనే. ఈ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇట్లా చేప ముక్కలు ఉడికిచ్చినట్టే. చికెన్ కాడ ఉండిపోరా కాసేపు. కొత్తిమీర వేస్తాను అన్న. కొత్తిమీర, చిటికెడంతా గరం మసాలా, సరిపడంతా చిటికెడంతా గరం మసాలా, ధనియాల పౌడర్ మనం పట్టుకున్న ధనియాల పౌడరు, పుదీనా, కొంచెం పుదీనా ఫ్లేవర్ రావడానికి పుదీనా. రవణ ఉప్పు చూస్తాడు, చల్లారిస్తాడు. టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి చెప్పనా? సూపర్. ఓకే. ఉప్పు కారం కొంచెం కారం పడుతుంది కాబట్టి కారం వేసుకుంటున్నాం. ఉప్పు చూసుకొని ఉప్పు కొంచెం వేస్తున్నాం. ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ మొత్తం అయిపోయింది. ఉడికింది కూడా, ముక్కలు కూడా ఉడికినాయి. ఇగో ఆయిల్ వచ్చేదాకా ఉడికియాలి. సిమ్లో పెట్టి ముక్కలే పప్ప ఉడికిందని చూడండి. ముక్క ఇట్లా చూసుకోవాలి ఉడికిందా లేదా. ఓకే, ముక్క ఉడికింది. సేమ్ చేప ముక్కలు ఎక్కడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఓకే రైట్. మూత పెట్టాయన్నా.